సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో వేట పునః ప్రారంభమైంది. కడలిని నమ్ముకున్న గంగపుత్రులు అలలపై హైలెస్సా అంటూ వేట పునః ప్రారంభించారు. నిత్యం సాగరంతోనే ముడిపడి ఉన్న వీరి జీవితాలు 61 రోజులు వేట విరామంతో నేడు గంగమ్మ తల్లి ఒడిలోకి వేటకు వెళ్లారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో మత్స్య సంపద పెరిగేందుకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తారు. ఈ రోజుల్లో చేపలు పిల్లలు పెరగడం చేస్తాయి. మత్స్య సంపద పెరిగేందుకు ఈ విరామాన్ని ప్రతి ఏటా అమలు చేస్తున్నారు. ఈ గడువు 2 రోజుల కిందటే ముగియడంతో జాలర్ల గ్రామాలు సందడిగా కనిపించాయి. వేటకు ఉత్సాహంగా కదిలారు. మరోవైపు సముద్రంలో హోరు గాలి ఉండడంతో గంగపుత్రులు ఉత్సాహంగా సంద్రంలోకి వేటకు వెళ్లారు. అధికారికంగా శ్రీకాకుళం జిల్లాలో 15,548 మంది మత్స్యకారులు చేపల వేటపై జీవనాన్ని సాగిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు మత్స్యకారుల సేవా పథకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వేట నిషేధ సమయంలో పరిహారం ప్రభుత్వం ఒక్కొక్కరికి 20,000 చొప్పున 31.09 కోట్లు అందజేసింది. జిల్లాలో సుమారు 1,600 మోటరైజ్డ్ బోట్లు, 2,700 ఇంజన్ లేని చిన్న బోట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఏప్రిల్ 16న ప్రారంభించారు. జిల్లాలో మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కరికి 20,000 చొప్పున 3,10,96,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేసిందని అధికారులు తెలిపారు. ఈ పథకంలో ఉండే బోట్లకు ఇండియా యూనిట్ కోడ్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. 3 ఏళ్లకొకసారి రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేసుకోవాలి అనే నిబంధన కూడా విధించారు. శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల తీరం విస్తరించి ఉంది. 11 మండలాలు, 154 మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులు వేటపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 2.10 లక్షల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో సముద్ర తీరం రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గారా, పోలాకి, సంతబొమ్మాలి, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం మండలాల్లో విస్తరించి ఉంది. మత్స్యకారులకు చేపల వేట తప్ప ఇతర వృత్తులు తెలియవు. అందుకు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వెళ్లి వలస జీవనం సైతం సాగిస్తున్నారు. జిల్లాలో సంద్రంలో మోటారు, మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట పునః ప్రారంభమైంది. సుమారు 1000 మోటరైజ్డ్ బోట్లతో మత్స్యకారులు వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఎచ్చెర్ల మండలం డి మత్స్యలేశం, గారా మండలం బందరవానిపేట తదితర సముద్ర తీరంలో మత్స్యకారులు వేటను మొదలుపెట్టారు. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాలి, రాజారాంపురం, భావనపాడ్లలో కొంతమంది మాత్రమే చేపల వేటకు వెళ్లారు. చాలా మంది సంప్రదాయ తెప్పలతోనే వేట సాగించారు. కొంతమంది మాత్రమే మోటార్ బోట్లను వినియోగించారు. తొలి రోజు వేట ముగించుకొని ఉదయం 11 గంటల తర్వాత బోట్లు ఒడ్డుకు చేరుకున్నారు. కాగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అరకొరగానే చేపల వేట సాగినట్లు మత్స్యకారులు తెలిపారు. వేట నిషేధ సమయంలోని వేట భృతి సాయం చాలా మందికి అందలేదు. బ్యాంకు ఖాతాలు సరిగా లేక ఇప్పటికీ కొంతమంది వివరాలు సమగ్రంగా లేకపోవడంతో నగదు జమ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 19 నుంచి 21వ తేదీ వరకు డేటా వెరిఫికేషన్ చేసి నమోదు చేశారు. 21 గ్రామ వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించారు. 22, 23 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించారు. జిల్లా స్థాయిలో 23వ తేదీన జిల్లా కలెక్టర్లు జాబితాలకు ఆమోదం తెలిపారు. జిల్లాలో ఉన్న పల్లం భూమి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలకు మించి ఉన్న వారిని, 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారిని, కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి వాడిన వారిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. కుటుంబంలో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వారిని అనర్హులుగా పక్కన పెట్టారు. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారికి పథకం వర్తింప చేయలేదు. దీంతో చాలా మంది మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు చెయ్యి తెప్ప ఉంది. ఆ చెయ్యి తెప్పకి 3 రైతు మత్స్యకార భరోసా పెట్టాను. దాంట్లో ఒక్కరికే వచ్చింది, మిగతా 2కి ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి డీజిల్ కార్డు అనేటప్పటికి అది యాక్టివేషన్ ఉన్న వాళ్ళకి డీజిల్ కార్డు వర్తిస్తుంది. అది యాక్టివేషన్ లేని వాళ్ళకి తెలిసి ఆ డీజిల్ కార్డు వర్తించడం లేదు. అయితే ఎవరు వెళ్ళట్లేదు. సముద్రం అయితే సైక్లోన్ లో నడుస్తుంది. అందరు ఇంటి దగ్గర ఉన్నారు. మేము మత్స్య సంపదనే బతుకుతున్నాం, కానీ ఇప్పుడు మత్స్య సంపద చాలా తగ్గిపోయి లాస్ట్లో మా పరిస్థితి ఎలాగంటే వాళ్ళు తెప్పలు మాత్రం ఉన్నాయి, కానీ వేట మాత్రం తగ్గిపోయింది. ఈ జూన్ జూలైలో 2 మాసాలు కూడా సముద్రం అల్లకి మమ్మల్ని తెగించి వెళ్ళలేకపోయి ఏదో రోజు సహకరిస్తాయి. ఒక్క దినం వెళ్తే 150 తప్ప ఎక్కువ జీవనాపాయం మాత్రం మాకు దొరకడం లేదు.
ఇప్పటికే వేట నిషేధం ముగిసినందున చాలా మంది గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. అక్కడ నెల జీతంగా పనిచేయడం వల్ల ఎంతో కొంత చేతికి వస్తుంది అనే భావనతో అక్కడికి వెళ్లినట్లు మత్స్యకార కుటుంబాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో మత్స్య సంపద ఉన్నా సరైన జట్టీలు లేకపోవడమే కారణం అని తెలుస్తోంది. జిల్లాలో మంచినీళ్లపేట వద్ద, బుడగట్లపాలెం వద్ద జట్టీలు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపినా అవన్నీ నత్తనడకగానే సాగుతున్నాయి. ఇక మూలపేట పోర్టు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో గత్యంతరం లేక వలసల బాట పడుతున్నారు గంగపుత్రులు. జూన్, జూలై నెలల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితిని బట్టి వేటకు వెళ్తున్నామంటున్నారు గంగపుత్రులు. మరి ఈ 66 రోజులు అనేది వేట నిషేధం అయితే అయ్యింది. దాన్ని బట్టలేదంటే వేటకి వెళ్ళడం లేదు. కాకపోతే ఇప్పటికి కూడా సముద్రం అలలు బట్టి వాతావరణం సహకరించగా వెళ్ళలేకపోతున్నాము. దీన్ని బట్టి వల్ల రిపోర్లు తెప్పలు ఏమైనా ఉంటే రిపోర్లు చేసుకుని ఇలాగే ఖాళీ అప్పటి చేసుకోవడం, కూర్చోవడం అవుతుంది. ఆడమనేతో ఇలాగే 300, 200 దొరికితే అది ఇంకా లేకపోతే అవి ఉండవు. ఈ ఆగస్టు నెల వరకు ఇబ్బంది వేటకి మాకు వచ్చేటప్పటికి అనుకుని అంటే ఇదే మాట్లాడమాట. అదే ఈ 2 నెలలు ఏంటంటే వాతావరణం సరిలేక అంటే వెళ్తే గండమే. అటువంటి సంఘటనలో వెళ్తుంటాము. కాకపోతే మన ప్రాణాలు పట్టుకుని ఒడ్డుకెళ్ళి చేరడం జరుగుతుంది. బోటికి 3 వెళ్ళొచ్చు, 4 వెళ్ళొచ్చు, 6 వెళ్ళొచ్చు. దాని మీద వస్తే మనిషికి 200, 300 దొరుకుతాయి. లేదు ఇంకా అది ఇంక రాదు. ఈ విధంగా జీవనోపాధి అనేది ప్రస్తుతం జరుగుతుంది. రెక్కలతో నాగిన తెప్పలు, చిన్న తెప్పలు అనమాట. అవి ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్తున్నాము. కెట్టాలో తగ్గితే ఇంజిన్ బోట్లని తీయడం జరుగుతుంది. దీని బట్టలు అనమాట మా వేటదాలకు సిద్ధాంతం ఇది. అంటే కానగడతలో, కవ్వాల్లో, ప్రస్తుతానికి చావాల్లో ఇటువంటివి ప్రస్తుతానికి ఏట. మరి రైలు లేదు, తొలిలాగలేదు రైలు. నా పేరు శలపతిరావు. నాకు మధ్యకాల పరిస్థితి పడ్డది. మరి 3 నెలలు వాళ్ళకి వెళ్ళడం లేదు. అలాగే ఇంటికాడే ఉన్నాము. ఈలాగ ఇప్పుడు వెళ్తామంటే సముద్రము వాతావరణం బాగోలేదు. అలాగా ఉండిపోన్నాము. అలాగా మరి దాని మీద ఆలోచించవలసిన బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి ఉంది. ఇది అలాగా 3 నెలలు ఏంటంటే సముద్రం వెళ్ళడం బాగు లేకపోయిన పట్టేటంటే వెళ్ళి రావడము ఉండిపోవడమే అవుతుంది. కానీ వాతావరణం సజ్జలేదు. వాళ్ళు అవన్నీ రిపేర్ చేసుకుని తెప్పలు రిపేర్ చేసుకుని అలాగా మెరకే పెట్టుకున్నాము. లేదని కాదు అని అలాగా ఆల్రెడీగా అన్నీ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే 3 నెలలు వెళ్ళడం లేదు. సముద్రం ఇప్పటికీ కూడా ప్రభుత్వము వాతావరణం పట్టేటంటే సెలవు ఇచ్చింది కాబట్టి సముద్రం సహకరించదు కాబట్టి ఉండిపోన్నాము.